హాయ్ అండి. నేను మీ గౌస్. ఇదేంటి మినార్లు ఇవన్నీ చూపిస్తున్నారా అని అనుకుంటున్నారా? ఇది వచ్చేసరికి హైదరాబాద్లో గోల్కొండ ఏరియాలో ఉన్న షాహీ కుతుబ్ థంబ్స్ అండ్ 7 థంబ్స్ అంటారు కదా, ఆ ఏరియాకి నిన్న హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రదర్శన అక్కడ జరుగుతుంది కానీ మామూలుగా సందర్శిద్దాం అనేసి వచ్చామండి. నేను మా మిస్సెస్ లేకపోతే మా ఫ్యామిలీస్ ఇలాగ వచ్చాము చూడటానికని. చూద్దామని వచ్చామండి. సరే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇవన్నీ కూడా చూసాను. అంత చక్కగా అసలు ఆహ్లాదకరంగా ఎంత వాతావరణం ఉందో. ఇవన్నీ చూడండి, ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయండి. షాహీ కుతుబ్ థంబ్స్ అండి అని 7 ఉంటాయి కదండి. అవి ఒక్కొక్కటి ఇలా చూసుకుంటూ వెళ్ళానండి. ఇంకా ఇక్కడైతే కొద్దిగా వర్క్ జరుగుతుంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి కాబట్టి కొన్ని అక్కడక్కడ కొద్దిగా పాడైన పెయింటింగ్లు అవి చేస్తున్నారు, రిపేర్లు జరుగుతున్నాయండి. నాకైతే అసలు చాలా బాగా నచ్చిందండి. మేమంతా వచ్చి అక్కడ చల్లగా ఉందండి వాతావరణం అయితే. ఈ చెట్లు చూసారా, వందల సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ఏరియా కూడా చాలా బాగుందండి. ఇదంతా కూడా చూడండి అసలు చక్కగా. ఇది ఇప్పుడు అన్నారు మరి కరెక్ట్ నాకైతే తెలీదు. రాజులు ఇవన్నీ కూడా చక్కగా దీంట్లో స్నానాలు చేసేవాళ్ళు, రాణిలు, వీళ్ళంతా బాగుంటుంది కింద అనేసి. సరేలే ఎలాగో తీశాను కదా, చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. ఎంత బాగున్నాయో అసలు అన్నీ కూడా. సందర్శకులు అయితే మాత్రం చాలామంది వస్తున్నారండి. క్లైమేట్ కూడా అక్కడ హైదరాబాద్లో మన ఆంధ్ర వైపు కన్నా క్లైమేట్ కాసేపుకి చక్కగా వర్షం వస్తుంది, కూల్ అయిపోతుంది. అసలు ఎండాకాలంలాగా అయితే అనిపించలేదండి. అసలు వర్షాకాలమే అనిపించింది, అంత బాగుంది. చాలా చక్కగా ఉందండి, చల్లగాను. అంటే వేరే ప్రాంతాల్లో ఎలా ఉందో తెలియదు, ఇటువైపు అయితే చాలా బాగుంది చక్కగా. చూసారు కదా, అంత వెళ్ళాము ఒక్కొక్కటి అసలుకి అన్నీ. అక్కడైతే వీడియోస్ ఫొటోస్ తీయటానికి నాట్ అలౌడ్ అంటండి. అయినా మేము అక్కడక్కడ వాళ్ళకి తెలియకోకుండా చాలా జాగ్రత్తగా మెల్లిగా తీసుకున్నాము. ఎక్కడికంటే అక్కడ ఉన్నారు, ఉండి అక్కడ తినట్లేదు. వాళ్ళు అటు ఉన్నప్పుడు ఇటువైపు వచ్చి అలా తీసాము. మీరు చూస్తారు కదా, ఎలాగో నేను క్యాప్చర్ చేశాను కదా అనేసి మీ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తున్నాను. చూడండి అసలు ఎలా ఉందో, చాలా చక్కగా ఉన్నాయండి. ఓపెన్ ప్లేస్లో అసలు ఇవన్నీ కూడా చక్కగా అందరూ సందర్శించవచ్చండి. చాలా బాగుంటుంది. హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే అందరూ వస్తారేమో, బయట ఉన్న వాళ్ళైతే వస్తున్నారండి. ఫారినర్స్ కూడా చాలామంది కనిపించారు నాకైతే అక్కడ. అసలుకి వాళ్ళకైతే అసలు స్పెషల్ ప్రైస్ కూడా వాళ్ళకి స్పెషల్ ఉందండి. చూడండి ఎంత చక్కగా ఉందో అసలు. చూస్తూ ఉంటే ఇంకా రాబుద్ది కాల. అప్పటికి బాగా టైం అయిపోయింది అనేసి అప్పుడు వచ్చేసాము. జైలు అనుకుంటా చూడండి, అన్ని కటకటాల్లో ఉండి ఇలా ఉన్నాయి. ఇటు పక్కకైతే మొత్తం లోపలికి చూడండి ఎలా ఉన్నాయి. కటకటాలు వేసేసి లోపల ఖైదీలు ఉండేవాళ్ళు అంట. చూడండి అసలు ఎంత చక్కగా కనబడుతుందో వ్యూ దీంట్లో నుంచి. సాయంత్రం పూట అంత చక్కగా ఉంది అసలు. బర్డ్స్ అలా ఫ్లై అవుతాను, ఆకాశం చాలా మేఘావృతం అయ్యి చాలా బాగుందండి. చూసా ఎంత అందంగా ఉన్నాయో అసలు. అప్పటి పురాతన కాలంలోనే అప్పుడు అసలు వాళ్ళు అసలు వాళ్ళ టాలెంట్ అండి. అసలు ఎంత బాగా చేశారంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి అసలుకి చాలా సూపర్గా నచ్చిందండి నాకైతే. అసలు అక్కడ ఇంజనీర్లు ఇప్పుడు చేస్తున్నారు, అప్పుడు అసలు మరి ఎలా చేసేవాళ్ళు ఏంటో తెలియదండి. అసలు ఇది చూశాను, అసలు ఇంత చిన్న రిమార్క్ కూడా లేదండి. ప్రతి వైపు ఎటు తిరిగినా సరే అదే షేప్ ఉంటుంది. అసలు ఆ నైపుణ్యత మాత్రం చాలా బాగుందండి, నాకైతే నచ్చింది. మరి మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. వచ్చి చూడండి, సందర్శించండి. చక్కర్లో సమ్మర్లో మీకు అందరూ సెలవులు ఇచ్చేస్తారు కాబట్టి వచ్చి చూడండి. ప్రతి ఒక్కటి కూడా అసలు చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మేము ఉండేంతవరకు బాయ్ అండి.